శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాభివందనాలని మీ అందరికీ. ప్రవక్తల గురించినటువంటి వివరాలు కొన్ని మనం తెలుసుకున్నాము. మరి ఈ కాలంలో ప్రవక్తల గురించినటువంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని చెప్తున్నానంటే ఒకసారి ఆ వివరాలు మనం కొన్ని ఆలోచించాము. వాక్యం స్పీడ్గా చదివే పిల్లలు ఫాస్ట్గా తీసి రిఫరెన్స్లు త్వరగా అందిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. 50వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఎలాగు ఆజ్ఞాపించుచున్నాడు. యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ప్రియమైన వారలారా, ప్రతి చోట కూడా మనం చదవబడిన వాక్యంలో ఏముందంటే యెహోవా వాక్కు, యెహోవా వాక్కు. ప్రత్యక్షమయ్యేది ఏమిటి అంటే ఆయన యొక్క వాక్కు. ఏ విధంగా ఆయన మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు అంటే డైరెక్ట్గా దేవుడు ఏ మనిషి దగ్గరికి రాలేదు. మనిషికి దేవునికి మధ్యవర్తులు ఉండేవారు, వారిని ప్రవక్తలు అంటారు. ఆ ప్రవక్త దగ్గరికి యెహోవా వాక్కు వచ్చి ఏదైతే ఆయన ఆజ్ఞాపించారో, యెహోవా ఆజ్ఞ ఇలా ఆజ్ఞాపించారు, ఇది యెహోవా వాక్కు అని ప్రవక్తలు చెప్పేవారు. పూర్వం నానా విధాలుగా నానా రకాలుగా ఆ యొక్క వాక్కు వారి దగ్గరికి వచ్చేది. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు ఏమని పేతురు గారు అంటున్నారు ఇశ్రాయేల్ జనాంగంతో ఏమని? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. అంటే మొదటి శతాబ్దంలో ప్రభువారు వచ్చిన కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారా అంటే అబద్ధ ప్రవక్తలండి ప్రారంభం నుంచి ఉన్నారండి. కానీ క్రీస్తు కాలం వచ్చేసరికి అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. అందుకనే పేతురు గారు అంటున్నారు వారితో ఏమని? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎక్కడ? ప్రజలలో ఉన్నారు. ఏమండి? మరి ఈ కాలంలో ప్రవక్తలు ఉన్నారా? మరి అది కూడా ఆలోచన చేయాలి. ఈ కాలంలో ఉన్నారా? మరి ప్రవక్తలు ఉంటే ఏ కాలం వరకు ఉన్నారు అనేటువంటి వివరాలు మనకు తెలియాలి కదా. ఇక్కడ పేతురు గారు అన్న మాట అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. తర్వాత ఖండించారు. అటు వలనే అంటే ప్రవక్తలు ఎలా ఉన్నారో అటు వలనే మీలోను అబద్ధ బోధకులు. అంటే ప్రవక్తలు తర్వాత ఎవరు వచ్చారన్నమాట? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అయిపోయిన తర్వాత, అబద్ధ ప్రవక్తలు అయిపోయిన తర్వాత అబద్ధ బోధకులు మీలో నుండే, ప్రత్యేకంగా బయట నుంచి ఎవరు రాలేదు, మీలో నుండే వచ్చారు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. మరి ప్రవక్తలు ఎప్పటి వరకు ఉన్నారు? చిట్ట చివరి ప్రవక్త ఎవరు? ప్రియమైన వాళ్ళారా, లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి. అది అండర్లైన్ చేసుకోవాలి. ఏమండి? ప్రవక్తలు ఎప్పటి వరకు ఉన్నారంట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఉన్నారు కదండి, ఆయన కాలము వరకు మాత్రమే ప్రవక్తలు ఉన్నారు. ధర్మశాస్త్రం అనేది కూడా ఆ కాలం వరకే ఉంది. అంటే అక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క ప్లేస్లోనికి నూతనమైనటువంటి ధర్మశాస్త్రం వచ్చింది. అప్పటి వరకు రాతపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రం, రాతి మీద రాసినటువంటి ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు నీ హృదయం అనే పలకల మీద రాయబడే ధర్మశాస్త్రం రాబోతుంది అని చెప్పి అప్పటి వరకు ప్రవక్తలు ఉన్నారంట. మరి చిట్ట చివరి ప్రవక్త ఎవరు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలం ముందు అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి కాలంలో నానా సమయాలలో నానా విధాలుగా అబ్రహాము గారి ద్వారా కావచ్చు, లేకపోతే అబ్రహాము గారు కూడా ప్రవక్తే.
తెలుసమ్మా? అబ్రహాము గారు కూడా ప్రవక్తే. నెక్స్ట్ ఏంటంటే ఎందుకు ఆయన ప్రవక్త అంటామంటే, అబీమెలెకుకి డైరెక్ట్గా దేవుడు ఏం మాట్లాడలేదు, అబ్రహాము గారు వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. అయితే పూర్వకాలం ముందు నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా, ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా మన పితరులతో, పౌలు గారు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పినటువంటి మాటలు ఇవి. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన యొక్క కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా తండ్రి చివరిగా మాట్లాడారట. చివరిగా అంటే ప్రియమైన వాళ్ళారా, మరి ఈయన కూడా ప్రవక్తేనా? ప్రభువారు కూడా ప్రవక్తేనా? నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఆ ప్రవక్త ఎవరు? రాసుకోండి, ఆ ప్రవక్త ఎవరు? ఏమండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం ఫాస్ట్గా తీయండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 నుండి. ఈ గొప్ప ఆజ్ఞను, అగ్ని నాకు ఇంకా కనబడకుండా ఉండాలి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తలను నీ సహోదరులలో, ఇక్కడ ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి, నీ సహోదరులు నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తారని మోషే చెప్తున్నారండి. ఇశ్రాయేలు మధ్యలో మోషే లాంటి ఒక ప్రవక్త దేవుడు పుట్టించాలి అనేది ఎవరి కోరిక? మోషే కోరిక. అప్పుడు ఎవరికి వెళ్తే మనకి ఇంకా మంచి మాటలు దొరుకుతాయి. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? 18వ వచనం, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అంటే నీ మాట నేను వింటాను అని చెప్పి దేవుడు సెలవిచ్చారు. తర్వాత ప్రవక్త అంటే ఎవరంటే, చివరి వచనం చదువుతానండి. చివరి వచనం, నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో చివరి వచనంలో, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు, ఇదిగో యెహోవా నామములో నేను ప్రకటిస్తున్నాను అని ఎప్పుడైతే ప్రవక్త చెబుతాడో అప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి ఇది యెహోవా నామంలో చెబుతున్నాను అన్న తర్వాత జరగలేదనుకోండి, అది దేవుడు చెప్పింది కాదు. చెప్పింది జరిగితే అది దేవుడు చెప్పినట్టు, అతను అసలైన ప్రవక్త. ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15వ వచనం, నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోవాలి. ఇశ్రాయేలుకున్న రూల్స్ అండి. ఇశ్రాయేలీలలోనే ప్రవక్తలు పుట్టారు, ఇశ్రాయేలీలలోనే రాజులు పుట్టారు. ప్రవక్తలు అన్య జాతిలో నుంచి రారు. ఎందుకంటే అన్య జనాంగంతో దేవాది దేవుడు ఏనాడు మాట్లాడలేదు. ఏమంటే చూడండి, రాజు కూడా నీ సహోదరులలో నుండే నియమించుకోవాలి. రాజుని కూడా నీ సహోదరులలో నుండే నియమించుకోవాలి. తర్వాత నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకోకూడదు. ఇది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇశ్రాయేలులో రాజు ఇశ్రాయేలులోనే ఉన్న వ్యక్తే పరిపాలించారు. బాగా ఆలోచించారు. క్రీస్తు కాలం వచ్చేసరికి ఇశ్రాయేలుని ఎవరు పరిపాలించారని? యేసుక్రీస్తు గారు భూమి మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలుని ఎవరు పరిపాలించారు? రోమీలు ఎవరు? అన్యులు కదా. అన్యులు పరిపాలించారు అంటే దీనికి చాలా డిస్కషన్ ఉందండి. మనం క్లాస్లో తెలుసుకుందాం. అబద్ధ బోధకులకు వచ్చినటువంటి వివరాలు రేపు క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ ప్రవక్త కోసం మనం తెలుసుకుందాం. ఒక అన్యుని పరిపాలన ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ జనాంగాన్ని అన్యులే పరిపాలిస్తున్నారు. వారి జనాంగం వారిని పరిపాలించే కాలం రీసెంట్గా స్టార్ట్ అయింది, ఈ మధ్య కాలంలోనే, కరోనా తర్వాత.
అంటే వాళ్ళకి ఒక దేశం ప్రత్యేకంగా వచ్చేసింది, మళ్ళా పాలస్తీనా రీఎంట్రీ అయిపోయింది. అదంతా చరిత్ర. ఇక చూస్తే ఆ ప్రవక్త ఎవరు అంటే చూడండి, రోమాపత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడండి ప్రతిసారి కూడా అన్యులతో కాకుండా దేవుని పిల్లలతోనే మాట్లాడేవారు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి? అసలు యూదులకి గొప్పతనం ఉందా? ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో యూదులకి గొప్పతనం ఉంది, ఈ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఎవరు గొప్పవారు? క్రైస్తవుడు. యూదుడైనా క్రీస్తుని నమ్ముకుంటే క్రైస్తవుడే. ఏమంటే యూదులకి ఆ రోజుల్లో చాలా గొప్పతనం ఉంది. భూమి మీద హైలైట్ అవ్వాలంటే యూదులే. అయితే వారు ఎందుకు అంత హైలైట్ అవ్వాలి? వారు ఎందుకు అంత హెచ్చింపబడ్డారు? చూడండి, ఎందుకంటే చదవమ్మా. ప్రతి విషయమందును అధికమే. ప్రతి విషయంలో కూడా వారు అధికులే. మొదటిది దేవోక్తులు యూదుల పరం. దేవుడు వారితోనే మాట్లాడేవారండి. యూదులతో మొట్టమొదటిగా మాట్లాడడం జరిగేది. యూదా గోత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారితోనే దేవుడు మాట్లాడేవారు. వారిలో నుంచే అధిక శాతం ప్రవక్తలు కూడా పుట్టుకొచ్చారు. అంటే ఇశ్రాయేలు జనాంగంలో నుంచే వచ్చారు సుమా, బయట జనాంగంలో నుంచి ప్రవక్తలు ఎప్పుడు కూడా రాలేదు. ఆమోస గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆమోస గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మరియు నీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను నీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగా నియమించుకున్నాను. దేవుడు అంటున్న మాట, ఇశ్రాయేలు యొక్క కుమారులలో కొంతమందిని ప్రవక్తలుగా ఎంచుకున్నారు, కొంతమందిని నాజీర్ అంటే తెలుసు కదండి. సంసోన్ పేరు బాగా పెంచుకొని తన కొరకు ప్రత్యేకించబడిన వాడు. సంసోన్ కంటే ది గ్రేట్. నా హీరో తెలుసు కదా మీకు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఆయన నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు. కొంతమంది కొడతారండి, అప్పుడప్పుడు ఒక్కొక్కరు కొడతారు. అలాంటి బిడ్డలు, దేవుని పిల్లలు. నెక్స్ట్ సమూయేలు కూడా ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన మాటలు ప్రవక్తలకి వెళ్ళాయి మొదట, తర్వాత ఆ ప్రవక్తల నుంచి ప్రజలకి చేరాయి. ఇదే సిస్టమ్ తీసుకొని క్రీస్తు చనిపోయిన 2వ శతాబ్దంలో ఆర్సీఎం పుట్టింది, రోమన్ కేథోలిక్. వాళ్ళు ప్రవక్త పోప్ అనమాట. పోపుగా పెట్టుకొని వారు ఏంటంటే దేవుడు మాకు సందేశాన్ని ఇచ్చాడు, నా మాట మీరు వినాలని చెప్పి తాళపత్ర గ్రంథాలన్నీ రిలీజ్ చేస్తారంట. దీనిని బేస్ చేసుకొని సరే అది పక్కన పెడదాం. ఇకపోతే యేసుక్రీస్తు గారు వచ్చే కాలానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఉన్నారు కదండి. మరి ఆయన ప్రవక్తేనా? చూద్దాం. మరి ఆయన కోసం ఆయనే చెప్పినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ఆయన గురించి ఆయనే చెప్పిన స్టేట్మెంట్ యోహాను సువార్త ప్రారంభ అధ్యాయం 19 నుంచి చదువుదాం. నీవు ఎవడివి అని. ఈయన ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి కొంతమంది వచ్చారు. నీవు ఎవడివి అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపించారు. యోహాను దగ్గరికి పంపించారండి. ఎవరు పంపింది? ఎవరు? యూదులు. ఇంకెవరు? లేవీయులు, యాజకులు. వీళ్ళంతా కూడా దేవుని యొక్క పిల్లలండి. మరి వీళ్ళకి సంబంధం లేని ఒక వ్యక్తి ఎక్కడో అరణ్యంలో నుండి బయటకు వచ్చి జనంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడైనా? బాప్తిస్మం ఇస్తున్నాడు. నువ్వు ఎవరివి అని చెప్పి ఆయన అడగడానికి, ప్రశ్నించడానికి పంపిస్తే వార్త ఆయన ఏమన్నాడో చూడండి. అతడు ఇచ్చిన సాక్ష్యం, ఆయన ఇచ్చిన సాక్ష్యం తీసుకోవాలి. అమ్మా ఇప్పుడు ఎలాగ ఈ ప్రశ్న ఎలా పెడదాం? ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవక్తేనా? కాదు కదా, అవునా? సరే చదివేస్తున్నాం. నెక్స్ట్, అతడు ఎరగను అనక ఒప్పుకొని. ఏమని ఒప్పుకున్నాడు ఆయన? క్రీస్తును కాను అంటే నేను అభిషిక్తుని కాదు, నేను రాజుని కాదు, నేను ఇశ్రాయేలుకి రాజుగా రాలేదు. కాగా వారు మరి నీవెవరివి? నువ్వు ఏలియావా అంటే
బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క స్టైల్ కానీ ఏలియా గారి స్టైల్ కానీ రెండు ఒకేలా ఉంటాయండి. సేమ్ అదే స్పిరిట్తో ఇతను కూడా ఉంటాడు. ఆయన ఎంత పౌరుషం గలవాడు, ఈయన అంత పౌరుషం గలవాడు. ఆయన ఎలాగైతే మహారాజు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు, ఈయన కూడా ఏ రోజు దగ్గరికి వెళ్ళి నీ యొక్క తమ్ముడి భార్యని నువ్వు ఉంచుకోను, అది తప్పు అనడం లేదా? అంటే నిజం చెప్పినందుకు తలనరికేశారు. అదే పరిస్థితి ఈ లోకంలో. నిజం చెప్తే యథార్థవాది లోకానికి విరోధి. కొన్ని సామెతలు బాగానే ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఇక్కడ మరి నువ్వు ఏలియావా, ఎందుకు ఏలియావా అని అడిగారు. వచ్చింది ఎవరు? లేవీలు, యాజకులు. యాజకులకి ఏం తెలుసు? మలాకీలో ఏలియా మరలా వస్తాడన్న సంగతి తెలుసు కాబట్టి నువ్వు ఏలియావా అంటే ఆయన ఏమన్నాడు? నేను కాదు, నేను బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని. నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. అంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసా తెలీదా? మనకే తెలీదు. నీవు ఆ ప్రవక్తవా అంటే ఆ ప్రవక్త అంటే ఎవరంటే మోషే గారు అన్నారు కదండి దేవుడితో, నా వంటి ఒక ప్రవక్తని నా సహోదరుల నుంచి పుట్టించి తండ్రి నన్ను నువ్వు తీసుకెళ్ళిపోతావు, మరి నాలాంటి ఒక ప్రవక్త వస్తే నీ బిడ్డల్ని కాపలా కాస్తాడు కదా అంటే దేవుడు మాట ఇచ్చాడు. ఇందాక మనం చదువుకున్న రెఫరెన్స్లో మీరు చక్కగా చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే దేవుడు నీవు చెప్పినట్టుగానే నేను కూడా ఒక ప్రవక్తను పంపిస్తాను. ఎవరు తెలుసా? నా ప్రియమైన కుమారునే పంపిస్తాను. అతను చెప్పిన మాట, నేను చెప్పిన మాట అతనికి, నా బోధే అతను చేస్తాడు. అతని మాట వినకపోతే నాశనం కాదు సర్వనాశనం అయిపోతారు అని చెప్పి దేవాది దేవుడు చెప్పారండి. తర్వాత నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా ఆయన ఏమంటున్నాడు? కాదు, నువ్వు ఆ ప్రవక్తవా అంటే ప్రవక్తని కూడా కాదనేసాడు ఆయన. నేను ప్రవక్తని కాదు, క్రీస్తుని కాదు. అప్పుడు అయితే నువ్వు ఎవరివి? ఆయన ఎవరైనా మహారాజు వస్తుంటే ఒక భటుడు ముందుగా పరిగెట్టుకొని ఒక స్లోగన్ ఇస్తాడండి. మహారాజు వస్తున్నాడని స్లోగన్ ఇస్తాడు. ఆ స్లోగన్ అయినా నేను ఆయన వెనక, ఆయన వస్తున్నాడు కదా, నేను ఆయన ముందు స్లోగన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఒక స్వరాన్ని, వెనక ఎవరు వస్తున్నారు? మీరు అనుకుంటున్న రాజు, మీరు అనుకుంటున్నటువంటి ప్రవక్త, మీరు అనుకున్నటువంటి ఆ ప్రవక్త వస్తున్నారని చెప్పి చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తిని నేను అని చెప్పారండి ఆయన. ఏమండి ఇప్పుడు అనే ప్రభువు అంటే దేవాది దేవుడు కుమారుడైన ప్రభువు ఆయన త్రోవలు సరళము చేయండి. అరణ్యం నుంచి కేకలు వేసుకుంటూ వచ్చాను నేను, మామూలుగా కాదు. ఓకే అమ్మా. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఫిలిప్పు ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి అయితే రాశారో ఆయనను కనుగొన్నాం. మోషే గారు కానీ ప్రవక్తలు కానీ చెప్పినటువంటి అతనిని మేము కనుగొన్నాం అని చెప్పారండి. ఎవరైనా లోకసువార్త 24:44లో అది వదిలేండి, మనం ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు ఫాస్ట్గా చదవాలి. ఏలయనగా దేవాది దేవుడు పంపిన కుమారుడు అంటున్నారండి. ప్రభువారు అంటున్నారు ఏమని? నా ఎంపట నేను ఏమి మాట్లాడలేదు, నేను ఏమి అనవలను, ఏమి మాట్లాడవలను, దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి చెప్పాడు. ఎవరైనా ఇప్పుడు నేను ఈ మెసేజ్ చెప్పాను కదండి, ఈ మెసేజ్ నాదే నేను చెప్పుకుంటే నేను అబద్ధికుడు తెలుసా మీకు? ఇప్పుడు ఈ మాటలు ఎవరి మాటలు? మన తండ్రి మనకు నేర్పించే మాటలు. మరి ఆ రోజుల్లో ప్రవక్తలకి నేర్పించి పంపించారు. చిట్ట చివరిగా యేసుక్రీస్తు వారికి నేర్పించి పంపిస్తే ఆయన అంటున్నాడు, ఈ మాటలు నా మాటలు కాదు, నా తండ్రి నాకు నేర్పించి పంపించిన మాటలు నేను మీకు నేర్పిస్తున్నాను. ఆయన నాకు చెప్పిన మాటలే నేను మీకు బోధిస్తున్నాను. చూడండి యోహాను సువార్త 7:16 వచనం. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే నేను చేసే ఈ బోధ కానీ, నేను చెప్పే ఈ మాటలు కానీ నావి కావు, దేవునివి. ఎంత గొప్పవారండి ప్రభువారు. ఆయన పంపిన ఆ దేవాది దేవునిని ఎంతగా మహిమపరుస్తున్నారు చూడండి.
చదవండి. యోహాను సువార్త 14:24 అంటే చదువు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. స్టార్టింగ్ మనం చదువుకున్నాం కదా, యెహోవా ఎలాగ సెలవిచ్చిన ప్రవక్తకి చెబితే ప్రవక్త వెళ్ళి ఎవరికి చెప్పేవారు? జనాలకి, ప్రజలకి చెప్పేవారు. అంటే మరి దేవుని మాటలు ఇతను వచ్చి చెప్పినప్పుడు అంటే దేవుడి దగ్గర విన్నారు కదా ఈయన, మరి ఈయనప్పుడు ఏమవుతారు? ప్రవక్తే కదా, అంతే కదండి. అందుకని ఆ రోజుల్లో ఆయన గురించి ఒక టాక్ వెళ్ళింది బయటికి, ఇతను ఒక బోధకుడా లేక మరి ఏమన్నానా అంటే ఆ రోజు జనాలు ఏమనుకున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:19. యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ సమరయ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవి. ఏమంటుంది ఆవిడ? ఎందుకంది ఆవిడ ప్రవక్తలేని? ఈవిడ లైఫ్ చెప్పేశాడండి, నీ భర్తను తీసుకొని రా అని అంటే నాకు భర్త లేడు. ఎంతమంది ఉన్నారు? 4. ఇప్పుడు ఉన్నవాడు కూడా నావాడు కాదు. అంటే బైబిల్లో పాంచాలి అంతే కదా, 5 భర్తలు ఉన్నటువంటి స్త్రీ. ఆవిడ భవిష్యత్తు చెప్పేశాడు, ఆవిడ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చెప్పేశాడు. అంటే ప్రవక్తలే చెప్పగలరు నువ్వు ఒక గొప్ప ప్రవక్తవి అని చెప్పి ఆవిడ అనుకుంది. యోహాను సువార్త 9:17. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివాడితో అతడు యేసుక్రీస్తు వారు నీ కన్నులు తెరిచాడు కదా, నీవు అతని గురించి నీ ఒపీనియన్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? వాడు ఆయన ఒక ప్రవక్త. ఎందుకంటే నా కన్నులు తెరిచారు. ఆయన ఒక ప్రవక్త. అంటే చూసారండి ఆ రోజుల్లో ప్రవక్తలు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో. ప్రవక్త చేసే పని అంతగా ప్రభావితం చేసేదన్నమాట నిజమైన ప్రవక్తలు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 21:46. 21:46 ఆయనను పట్టుకొనవలెను, సమయము చూచుచుండేది. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి. అంటే ప్రభువారిని పట్టుకోవాలి అంటే వారంతా ఏమనుకుంటున్నారు? ఆయన్ని ప్రవక్త. అంటే ప్రవక్త జోలికి ఎవరు వెళ్ళలేరు. ఆ రోజుల్లో ఈయన గొప్ప ప్రవక్త కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళేవారు. చంపడానికి పట్టుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన గొప్ప ప్రవక్త. ఎందుకంటే దేవుడు ఆయనతో మాట్లాడతాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఏమైపోతాం తెలుసు కదా. ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఎంతమంది వచ్చినా కాలిపోవాలి అంటే ఏ దగ్గర ఏమైపోయేవారు? బూడిదైపోయేవారు. అందుకని భయపడేవారు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, లూకా సువార్త 7:15 15 ఆయన చిన్నవాడా చనిపోయిన వ్యక్తితో లెమ్మని ప్రభు వారు చెప్పారు. వెంటనే చనిపోయిన అతను ఏమయ్యాడు? ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. చనిపోయిన వ్యక్తి మాట్లాడాడండి. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. పాపం తల్లి బాధ చూడలేక ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుని తల్లికి అప్పచెప్పగానే తల్లికి ఎంత ఆనందం అండి. ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఏడుస్తూ వెళ్తున్న తల్లి తన కుమారుని లేపి తనకు అప్పచెప్పాడు ప్రభు. అందుకు అందరూ కూడా భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు. మనలో గొప్ప ప్రవక్త, మామూలు ప్రవక్త కాదైనా గొప్ప ప్రవక్త బయలుదేరాడు. మరి ఈయనైనా ఆ ప్రవక్త, ఈయనైనా ఆ ప్రవక్త. మరి ఆ విషయాన్ని కూడా చూస్తాం. అది ఎక్కడ ఉంటుందంటే ప్రియమైన వాళ్ళరా చూద్దాం. లూకా సువార్త 7:39 ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఎవతయో పాపాత్మురాలు వచ్చి ప్రభువును పట్టుకుంటే ఇతర ప్రవక్త అయితే గనక ముట్టుకున్నది ఎవరో మనకు కనిపెట్టవచ్చు అనగానే ఆమె వచ్చి ముట్టుకుంది. వెంటనే ఇతను చెప్పాడు కదా, ప్రభు వారు చెప్పారు, అమ్మ ఈయన మామూలు ప్రవక్త కాదు అని చెప్పి జనాలు ఆ రోజుల్లో ప్రభు వారి మీద ఒక పబ్లిసిటీ వెళ్ళింది. ఏమిటి అంటే ఈయన గొప్ప ప్రవక్త, గొప్ప ప్రవక్త. చివరికి వస్తామండి. ఎబ్రీ పత్రిక 5:7
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో మహా రోదనతోను కన్నీళ్లతోను ఆయన ఎవరైతే మరణం నుండి రక్షింపగలరో దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగినందున ఆయన మాత్రమే అంగీకరించబడ్డాడు. మరి ఈయన ప్రవక్త అన్నారు కదా, ఆయన ప్రవక్తేనా ప్రియమైన వాళ్ళారా? ఆయన ప్రవక్తేనా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. 3:5-6 అనే 3వ అధ్యాయం 5వ వచనమే. హెబ్రీ 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద మోషే ఎలా అయితే నమ్మకంగా ఉన్నాడో ఈయన కూడా అలాగే నమ్మకంగా ఉన్నాడు. మోషే లాంటి ప్రవక్త ఈయన. ఎవరు? ప్రభువారు. మోషే ఏదైతే చేశారో ప్రభువారు కూడా అదే చేశారు. కాకపోతే ఆయన నీటిని రక్తంగా మార్చాడు, ఈయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన కంటే ఎక్కువగా అద్భుతాలు, ఆయన కంటే ఎక్కువగా సూచక్రియలు ప్రభువారు చేశారు. ఈక్వల్గా మోషే గారితో సమానంగా ఉన్నారు, ఆయన కంటే అధికంగానే ఉన్నారు, ఒక అడుగు ఎదరే ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభువారు అంటున్నారు, నా విషయంలో మీరు అభ్యంతర పడకూడదు. హెబ్రీ పత్రిక లూకా సువార్త 7:23లో లూకా సువార్త 7:23లో నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ప్రభువారి విషయంలోని ఆయన ప్రవక్త అంటే అభ్యంతరం ఏం చెప్పకూడదు, ఆయన ప్రవక్తే అని చెప్పాలి. మరి ప్రవక్తే అంటే దేవుడి కుమారుడు కాడా? ఆయన మోషే వంటి ప్రవక్త. క్యారెక్టర్ బట్టి ఆయన మారిపోతుంటాడండి, సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ మారిపోతాయి, సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ మారిపోతుంది. శిలువ మీద ఉన్నాడు, ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి చెప్పారు. చెప్పినప్పుడు జనాలందరినీ దృష్టిలో పెట్టుకొని క్షమించమన్నాడు. అప్పుడు ఆయన ఒక ఇజ్రాయేలీయుడిగా కనబడుతుంటాడు. మనకి తల్లి ఎదురుగా కనబడుతుంది, ఆయన బిడ్డ అయిపోయాడు. పక్కన దొంగ దగ్గర అతను క్షమించే వ్యక్తిగా మారిపోతాడు. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాడు. ఆయన బోధించేటప్పుడు బోధకుడు, అంటే అద్భుతాలు చేసేటప్పుడు ఒక ప్రవక్తగా అతను ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళారు. చివరిగా ఈ రెఫరెన్స్ చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త ఉందమ్మా, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో నుండి ఉండకుండా ఏమండి పాపం ఎవరైతే నమ్మరో సర్వనాశనం అయిపోతారు. శపించేసేది ఏకంగా పౌలు గారు. ఇక్కడ ప్రేమల వాళ్ళరా ఆలోచన చేస్తే గొప్ప ప్రవక్త ప్రభువారు. ఎప్పటి వరకు ప్రవక్తలు ఉన్నారంటే ఇప్పుడు ప్రవక్తలు లేరు. ఎప్పటి వరకు ఉన్నారు? యోహాను గారి కాలం వరకే ఉన్నారు. చిట్ట చివరిగా మాట్లాడినటువంటి ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆయనతోనే తండ్రి మాట్లాడారు. సదావకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఓపికమైనటువంటి మీకు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను.